ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అప్పు తెచ్చి మరీ పంటలు పండించామని గిట్టుబాటు ధర లేకపోవడంతో తమకు ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించుకొని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. రైతుల దీనస్థితిపై మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గుడ్ ఈవినింగ్ శివకుమార్. అయితే ఇక రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అలాగే ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదని వాళ్ళు అంటున్నారు. మరి దీనిపై అక్కడ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమంటున్నారు, అలాగే రైతులు ఇంకేమంటున్నారు అనేది మీ దగ్గర ఉన్న వివరాలు తెలియజేయండి. గుడ్ ఈవినింగ్. చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా రైతుల ఆందోళనలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న క్షేమం ధర లేకుండా రోడ్డు పైన పారబోసిన రైతులు ఈరోజు టమోటాకు సంబంధించి పూర్తి స్థాయిలో తెచ్చి రోడ్డు పైన అయితే పారబోచారు. సో దీనికి సంబంధించి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా అసలు కూరగాయలకి ధర లేకుండా అయితే రైతులు పండించిన పంటకు చాలా అయితే ఇబ్బందికరంగా పడుతున్నారు. ఈరోజు టమాటా పంటకు సంబంధించి దాదాపుగా 5 ఎకరాల్లో టమాటా పంట వేసిన తరుణంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వచ్చేసి 2 lakhs ఖర్చు పెట్టి పంట పండిస్తే ఈ రోజు కనీసం ఆ టమాటా తీసుకెళ్తే ఆ తీసుకెళ్లే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా రావడం లేదని చెప్పేసి రైతు అయితే వైకే టీవీతో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే టమాటా పంటకు సంబంధించి ఆ కూలీలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వడానికి కూడా డబ్బులు వచ్చేటువంటి దాఖలాలు లేకుండా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా అటు కుప్పం కావచ్చు, ఇటు పుంగనూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఉన్నటువంటి 6 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చిత్తూరు జిల్లా అయితే అగ్రికల్చర్ పర్పస్ కోసం అయితే ఇక్కడ ఎక్కువ పండించడానికి అయితే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల సరిహద్దు, కర్ణాటక, ఒక తమిళనాడు, 2 రాష్ట్రాల సరిహద్దు ఉన్నటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ పర్పస్ పైన డిపెండ్ అయినటువంటి తరుణంలో ఈ విధంగా రేట్లు పడిపోవడం పట్ల అయితే రైతులు ఖచ్చితంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టమోటా పంట మనం చూసినట్లయితే తీసుకొని వచ్చేసి పండిన పంటని రోడ్లో అయితే పోసేసి వెళ్ళిపోతున్న చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ పంటకి తీసుకొచ్చిన తరుణంలో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ లేకపోవడంతో తీసుకెళ్తే బాక్స్ 30 నుంచి 40 రూపాయలు కనీస ధర పలుకుతున్న తరుణంలో రైతు ఇంకా ఏమి చెప్పుకోలేని పరిస్థితుల్లో తీసుకెళ్లేసి టమాటా పంటను పూర్తి స్థాయిలో పక్కదారి అయితే పారేస్తున్నారు. మరి ఈ రోజు రైతు మాటలో చెప్పడం ఏమంటే పూర్తిగా ఆ పండించిన పంటకి ఏదైతే 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామో ఆ 2 లక్షల రూపాయలు గది దాపుల్లో కూడా ఇక్కడ రేట్లు తీసుకెళ్ళడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగేమంటే రాబోయే రోజుల్లో అసలు కనీసం రైతు పంట పండించడానికి కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాళ్ళ ఆవేదన చెప్పడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించకపోతే రాబోయే రోజుల్లో ఈ టమాటానే కాదు టోటల్ అగ్రికల్చర్ సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇంకా వదులుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చేస్తుందని చెప్పేసి కూడా రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే శివకుమార్, రైట్, థ్యాంక్ యూ. ఇక ప్రకాశం జిల్లా దర్శి ప్రజలు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న రైలు కళ సాకారమయ్యే సమయం వచ్చింది. దర్శి పట్టణంలో ప్యాసింజర్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ పూర్తి కావడం వల్ల అతి త్వరలోనే రెగ్యులర్ రైలు సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా మార్కాపురం జిల్లా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్. ఇక అక్కడ ఎన్నో ఏళ్ళుగా చిరకాల కళ అక్కడ రైలు యొక్క సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రస్తుతం చూసుకుంటే దర్శిలో ఇప్పుడు దర్శి ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి వారి యొక్క రైలు కళ త్వరలోనే సాకారం కాబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నడిపుడి శ్రీకాళహస్తి ఈ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఈ ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, కనిగిరి ఈ యొక్క ప్రాంతాలను కలుపుకొని ఈ యొక్క ప్రాజెక్టు ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలనే ఏదైతే ఈ నడిపుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టు రైల్వే లైన్ ఉందో అది దాదాపు పూర్తిగా వస్తుంది, చివరి దశకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో దర్శిలో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే లైన్ అంతా కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. అంటే ఏదైతే ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి దర్శి, కనిగిరి, పొదిలి ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క రైల్వే లైన్ పూర్తయిన వెంటనే ఈ యొక్క రైలు కూత అనేది అక్కడ వినిపించడానికి అవకాశం ఉంది. దాదాపు ప్రస్తుతం చూసుకుంటే ఇటీవల దాదాపుగా ఒక 20-25 రోజుల క్రితం కూడా ఈ యొక్క రైల్వే లైన్ పైన ట్రయల్ రన్ అయితే నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ కూడా చాలా విజయవంతంగా పూర్తయింది. అంటే ఆ సమయంలో దర్శి ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ రైలుకు ఘనంగా స్వాగతం పలికి వారందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఎప్పుడెప్పుడా మాకు ఈ ప్రాంతానికి రైలు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతం నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే బస్సు సౌకర్యంతో వాళ్ళు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో చాలా వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క రైల్వే లైన్ అయితే పూర్తయితే మాత్రం ఇటు మన ఆంధ్రాకు రాజధాని అయినటువంటి అమరావతి కావచ్చు,
అటు తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ కావచ్చు. ఈ యొక్క ఇక్కడి నుంచి వారు ట్రైన్ కు మరి తక్కువ ఖర్చుతోటి సమయం కూడా ఆదా అవుతుంది. ఇటు విద్యార్థులకు కావచ్చు, చిరు వ్యాపారులకు కావచ్చు, అనేక రకాలైనటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ట్రైన్ అనేది వస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి వారందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీని విషయంలో ఇటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి కూడా దీనిపైన ఎంతో కృషి చేస్తున్నారు. అంటే అధికారులతోటి సమన్వయం చేసుకోవడము, అటు రైల్వే లైన్ అధికారులతో మాట్లాడడము, ఈ యొక్క రైల్వే లైన్ కి సంబంధించినటువంటి స్థల పరిశీలనకు కూడా వీరంతా కృషి చేస్తున్నారు. అయితే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడు అని చూసినటువంటి ఈ యొక్క రైల్వే సాధారణ రైలు ప్రయాణం అనేది ఎప్పుడెప్పుడు సాగిస్తారా అని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు. అది త్వరలోనే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే ప్రశాంత్, ఇక ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత, కానీ ఇంతవరకు ఎలాంటి నిధులు చేకూర్చాయి, అలాంటి వాటికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? ఇది చూసుకుంటే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన పార్లమెంట్ లో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే నడిపూడి టు శ్రీకాళహస్తికి ఈ యొక్క ట్రైన్ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీరు ఏదైతే ఈ యొక్క ప్రకాశం జిల్లాకు చూసుకుంటే మనకు పొదిలి, కనిగిరి, దర్శి ఈ మూడు కూడా మనకు కవర్ అవుతుంటాయి. అంటే ఈ ప్రాంతం నుంచే ఈ ట్రైన్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుంది అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఈ ప్రాజెక్టు అని త్వరలో పూర్తయితే అన్ని సౌకర్యాలకు కూడా వీరికి చాలా వీలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి లేఖ రాశారు. బహ్రెయిన్లో చిక్కుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగు విద్యార్థులు, ఉద్యోగులతో పాటు పర్యాటకులు ఉన్నారని వివరించారు. విదేశీ వ్యవహారాల శాఖతో పాటు బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి వారు సురక్షితంగా సొంత ఊర్లకు చేరుకునేలా తరలింపు ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అధైర్యపడవద్దని సూచించారు. సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని వారికి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ అందిస్తారు. దీనికి సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్థలాలకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు పురుషోత్తం గారు? గుడ్ ఈవినింగ్. ఏదైతే ఈ అమెరికా, ఇరాన్, ఇరాక్ లో జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొందో ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వలస కార్మికులతో పాటు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఏదైతే ఆ దేశాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళు పడుతున్నటువంటి ఆర్తనాదాలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా కొంతవరకు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు సోషల్ మీడియాతో కాకపోతే అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న విషయాలు అయితే మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు అదేవిధంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా చేరాయి. ఈ నేపథ్యంలో కలిశెట్టి అప్పలనాయుడు చొరవ తీసుకుని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంతో పాటు అదేవిధంగా మన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఒక ఏదైతే వివరణాత్మకమైనటువంటి ఒక లెటర్ రాయడం జరిగినటువంటి విషయం అయితే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు పార్టీ అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వానికితో పాటు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి స్థానంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమాచారం చేరవేశారు ఒక లెటర్ రూపంలో. ఈ నేపథ్యంలో ఆయన చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే విదేశాంగ శాఖ మంత్రులు ఉన్నారో అదేవిధంగా ఎంబసీ ఏదైతే మనకు సంబంధించినటువంటి ఏదైతే భారత ప్రభుత్వం ఎంబసీ ఉన్నారో వాళ్ళతో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కున్నటువంటి ఎవరైతే వలస కార్మికులతో పాటు అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, ఈ నేపథ్యంలో వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం పైన అయితే మాత్రం వాళ్ళకి అధైర్యపడొద్దు. ఏ విధంగా ఇప్పటికైనా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ స్వస్థలానికి చేర్చే ప్రయత్నం అయితే మాత్రం ఏదైతే భారత ప్రభుత్వం తీసుకుంటుంది, దాని ద్వారా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యంగా మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మిమ్మల్ని సురక్షితంగా అయితే మాత్రం మీ ఇళ్లకు చేరుస్తారనే భరోసా అయితే వాళ్ళలో నింపారు.
కానీ ఏదైనా ఈ జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొంది, యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మీరు ఎటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉండండి, బహిరంగంగా తిరగకుండా మీరు తలదాచుకునే ప్రయత్నం చేయండి. ఈలోగా ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు అయితే మాత్రం మిమ్మల్ని మీ ఏదైతే స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతున్నట్టు మాత్రం వాళ్ళకి భరోసా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రితో పాటు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా ఈ విషయం పైన సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళ స్థితిగతుల పైన మాత్రం ఏదైతే కలిసి టప్పలేడు ఎంపీగా ఉన్నారో ఈ విజయనగరం ఎంపీ ఆయనతో ఫోన్ లో ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళ యోగక్షేమాల పైన కలిసి టప్పలేడు మాట్లాడుతూ వాళ్ళకి ఒక భరోసా నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో భారతీయులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అదేవిధంగా ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే మాత్రం చూసేందుకు అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళు ప్రాణాపాయం జరగకుండా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా తీసుకొచ్చేందుకైతే మాత్రం భారత ప్రభుత్వం నుంచి అయితే అనేకమైన చర్యలు చేస్తున్నారనే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఆలోచనలో ఉన్నాయని చెప్పాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ పురుషోత్తం. ఇక అధికార టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వర్గాల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గంపెలగూడెంలోని ప్రసిద్ధ నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ఘర్షణ చోటు చేసుకుంది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల మధ్య ప్రోటోకాల్ వివాదం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యేగా తనకే ప్రాధాన్యత ఉండాలని కొలికపూడి వర్గం, పార్లమెంట్ సభ్యుడిగా తమ నేతకే గౌరవం దక్కాలని చిన్ని వర్గం పట్టుబట్టాయి. ఆధ్యాత్మిక చింతనతో ఉండాల్సిన ఆలయ ప్రాంగణం రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం. అయితే ఇప్పటికే పలుమార్లు కొలికపూడి చిన్ని వ్యవహారాల శైలిపై పార్టీ అగ్రనాయకత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ ఘర్షణలు పార్టీ ప్రతిష్టతను దిగజారుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. అయితే ఈ వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా నేతలను కూడా ఆదేశించినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎన్టీఆర్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ లైవ్లో అందిస్తారు. కుమార్ చంద్, ఇక మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య కొలికిపూడి శ్రీనివాసుల మధ్య కానీ, ఎంపీ కేశినేని చిన్ని మధ్య కానీ చాలా కాలం నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. మన విభేదాలు కూడా చూస్తూనే ఉన్నాము. అయితే మరోసారి కూడా అది కూడా ఆలయ ప్రాంగణంలో ఇలాంటి ఘర్షణ చోటు చేసుకోవడం అనేది బాగా రాజకీయంగా కానీ బాగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. ఏదైతే ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని అదేవిధంగా ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడిందని చెప్పాలి. అది కూడా గంపలగూడెంలో ఉన్నటువంటి నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్కడ కళ్యాణం జరుగుతున్న సమయంలో ఇద్దరికి ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడటంతో అక్కడ భక్తులంతా కూడా ఒక్కసారి నివ్వెరపోయిన పరిస్థితి. అంటే అక్కడ ఎంపీకి పట్టు వస్త్రాలని వేద పండితులు అందించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కొలికిపూడి కూడా సతీ సమేతంగా అక్కడికి వచ్చారు. అయితే ప్రోటోకాల్ సంబంధించి తనకివ్వాలంటూ తాను కూడా చేతులు చేర్చి నుంచున్నారు. అదే సమయంలో ఈవో సంజయ్ ఎవరుతున్నారు, ఆవిడ ముత్యాల తలంబరాల్ని వీళ్ళకి ఎమ్మెల్యే దంపతులకు అందించిన పరిస్థితుంది. దాన్ని కాదని ఆయన ఏదైతే ఇవి ఉన్నాయో పట్టు వస్త్రాలు వాటిని లాక్కుని భక్తుల మధ్య వాటిని తీసుకుని కళ్యాణ మండపం వరకు వెళ్ళిపోయిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీకి సంబంధించిన వర్గీయులు దాన్ని ఆక్షేపించడం, అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధించిన వర్గీయులు దీన్ని వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య తోపులాటగా అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో ఎంపీ సమయం పాటించమని తన వర్గీయులు చెప్పారు. అయితే కొలికిపూడి అయితే వీటిని ఏంటి పట్టించుకోకుండా తను పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్ళారు. మొత్తాన్ని చూసుకుంటే తిరువూరులో రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి ఉంది. అంటే తెలుగుదేశం పార్టీలో వర్గపోరు, అంటే అంతర్గత వర్గపోరు మొదలైనట్టుగా అయితే మాత్రం గతంలోనే తెలిసింది. అయితే ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ, అంటే పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే అక్షంతలు వేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పినప్పటికీ కూడా, ఫైనల్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా కొలికిపూడిలో అయితే మాత్రం మార్పు రావట్లేదు. అదే కాకుండా దీనికి సంబంధించి ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని వైసీపీ కూడా క్యాష్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ దీని మీద మధ్యాహ్నం
ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. దీని మీద ఆయన మాట్లాడుతూ పలు కామెంట్లు కూడా చేశారు. అంటే దేవాలయాలకు సంబంధించి అక్కడ ఇటువంటి చిచ్చు రగల్చడం పైన మొత్తం కూడా ఆక్షేపణ అంతా కూడా ఎంపీదే ఉందని, ఎంపీ అట్లా వెళ్ళి ప్రోటోకాల్ కి విరుద్ధంగా చేయటం తప్పని కూడా ఆయన ఆక్షేపించిన పరిస్థితుంది. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలి బహిరంగంగా ఎంపీ అని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితుంది. మొత్తంగా చూసుకుంటే ఈ అంశాన్ని ఇటు రాజకీయంగా కూడా వాడుకున్న పరిస్థితుంది. మొత్తంగా కొలికిపూడి నిజంగానే పార్టీ మారతారా లేదా అన్న ఆలోచనలు, అదేవిధంగా అనుమానాలు కూడా రాజకీయ వర్గాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ అంశమేనే కాదు, గతంలో ఎంపీ కేశినేని చిన్ని తన వద్ద నుంచి సీటు నిమిత్తం డబ్బులు ఆశించారు, అదేవిధంగా ఆయనకి నగదుని అందించారని చెప్పి ఆయన స్టేటస్లు పెట్టడం, అదేవిధంగా స్క్రీన్ షాట్లు పెట్టడం, అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్నికి సంబంధించిన కొంతమంది వర్గీయులు ప్యాకాట్ క్లబ్బులు నిర్వహిస్తున్నారంటూ స్టేటస్లు పెట్టడం, ఇవన్నీ కూడా వివాదాస్పదమైన అంశాలుగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా దీని మీద సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే సీరియస్ కొన్నారు. పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి అడుగులు ముందుకు వేసే తరుణంలో ఇటువంటి నాయకులు ఇబ్బంది కలిగిస్తున్నారని, దీనికి చెక్ పెట్టాలని ఇప్పటికే ఆయన ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇటువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కమిటీ విచారణ చేయాలని కూడా ఆదేశాలను ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఇవాళ జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి కొలికిపోటీ మరొకమారు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ. ఇక అగ్రిగోల్డ్ బాధితులు దశాబ్దానికి పైగా పోరాటం చేస్తున్నారు. న్యాయం కోసం ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు. కడుపు కట్టుకొని కూడబెట్టుకున్న సొమ్ము తిరిగి ఇప్పించాలని పాలకులను ఎన్నో ఏళ్లుగా వేడుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం తమ ఆర్తనాదాలు వినాలంటూ విజయవాడలో రిలే దీక్ష కూడా ప్రారంభించారు. అయితే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అగ్రిగోల్డ్ బాధితులు కోరుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. విజయవాడ కేంద్రంగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలని బాధితులు డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇక అగ్రిగోల్డ్ సమస్య ఎన్నో ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా బాధితులు వేడుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం అనేది కనిపించట్లేదు. ఇక దీనికి సంబంధించి ఏమంటారు మీరు? పేదోళ్ళకి సమస్య వస్తే ప్రభుత్వాలు ఎంత త్వరగా న్యాయం చేస్తాయనే దానికి అగ్రిగోల్డ్ సమస్య ఒక ప్రధాన ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. దాదాపు అగ్రిగోల్డ్ స్కామ్ జరిగి 11 ఏళ్ళు పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో బాధితులు ఎవరు కూడా ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోయాయి. ఇంకా ఈ కేసుకు సంబంధించి అన్ని కూడా కోర్టు దగ్గరే కనిపిస్తున్నాయి. అంటే దాదాపుగా 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది అగ్రిగోల్డ్ సంస్థ వల్ల నష్టపోయారు. నిజంగా ఏపీలో, ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అన్నమాట. అంటే ప్రజల్ని సినిమా యాక్టర్స్ ని పెట్టి అడ్వర్టైజ్ చేసి ప్రజల దగ్గర డబ్బు పెద్ద ఎత్తున కలెక్ట్ చేసిన తర్వాత అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసింది. అంటే 2014లో ప్రజలందరూ కూడా మోసపోయారని గ్రహించారు. సో అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ నేటికి కూడా న్యాయం జరగని పరిస్థితి. దాదాపుగా 6,380 కోట్లు అగ్రిగోల్డ్ సంస్థ ప్రజల నుంచి దారుణంగా తీసుకుని బోర్డు తిప్పేసిన పరిస్థితి ఉంది. అయితే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే 10,000 లోపు అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడిగా పెట్టారో వాళ్ళకి సంబంధించి డబ్బు రిటర్న్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఆ డబ్బు ప్రజలకు తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అప్పట్లో ప్రభుత్వాలు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆ డబ్బులు పక్కదారి పట్టాయి. ఆ పార్టీ నేతలే తిన్నారనే విషయాల్లో కూడా ఇరు పార్టీలు ఒకరి మీద కామెంట్స్ చేసుకున్నారు. అగ్రిగోల్డ్ అనే విషయం అసెంబ్లీలో కూడా ఒకప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. ప్రతిపక్ష నేత సీఎం కూడా అగ్రిగోల్డ్ గురించి అసెంబ్లీలో ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. సో ఈ రోజు కూడా అగ్రిగోల్డ్ సమస్య సొల్యూషన్ లేకపోవడంతో ఏదైతే అగ్రిగోల్డ్ కస్టమర్స్ అదేవిధంగా వెల్ఫేర్ అసోసియేషన్ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ రోజు విజయవాడలో ధర్నా చేపడుతున్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు టీడీపీ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 2024లో మేము కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అగ్రిగోల్డ్ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పారు. కానీ 2 ఏళ్ళు పూర్తవుతున్న ఈ రోజు కూడా అగ్రిగోల్డ్ అనే విషయాన్ని ఇప్పుడున్న ఎన్డీఏ సర్కార్ ఎక్కడ కూడా తెర మీదకి తీసుకురావడం లేదు. ఇప్పుడు అనిపిస్తున్న బాధితులు ఇప్పుడు పోరుబాటు పెట్టారు. విజయవాడలో ధర్నాలు చేపడుతున్నారు. నిన్నటి నుంచి ప్రారంభమైన ధర్నాలు ఈ నెల 5 వరకు కొనసాగుతాయి. 5 తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే వాళ్ళు పెద్ద ఎత్తున
ఆ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే దుర్గాప్రసాద్, ఇప్పటికే ఆల్రెడీ మీరు చెప్పారు ప్రభుత్వం ఎక్కడ స్పందించట్లేదని చెప్తున్నారు. కనీసం ఏమైనా ప్రభుత్వానికి సంబంధించిన వర్గాలు కూడా ఏమైనా కనీసం ఏమైనా మాట్లాడిన దాఖలాలు ఏమైనా కనబడుతున్నాయి అసలు? ధర్నా నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏ నేతలు కూడా స్పందించలేదు. ఇంకా కొంత సమయం ఉంది. ధర్నా ముగిసేలోపు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఈడీ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళ దగ్గరే ఇంకా కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా జప్తు చేసిన ఆస్తుల వాల్యూ దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఉంది బహిరంగ మార్కెట్లో. సో వాటిని వేలం వేసి ఎవరైతే మోసపోయారో ప్రజలు వాళ్ళందరికీ కూడా పంచాలి, వెంటనే ఇప్పించాలని చెప్పి ఆ సంఘం డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ ధర్నా అయ్యేలోపు ప్రభుత్వం స్పందించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం విజయవాడ కేంద్రంగా స్పెషల్ కోర్టును కూడా ఏర్పాటు చేసి కేసులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీపాలు తాగిన వారి రక్తంలో యూరియా, సీరం, క్రియాటినిన్ స్థాయిలు అసాధారణంగా పెరిగినట్లు గుర్తించడం వల్ల మూత్రపిండాల వైఫల్యానికి దారితీయడంతో బాధితులు విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ కల్తీపాలు కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలో ఉన్న వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించిన అధికారులు నిర్వాహకుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే కల్తీపాల సూత్రధారి గణేష్కు తమకు ఎలాంటి సంబంధం లేదని పాలు పెరుగు వర్తక సంఘం సభ్యులు సూరంపూడి పనసయ్య అంటున్నారు. గణేష్కు తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. సైకిల్పై ఇంటింటికి తిరుగుతూ పాలు పోసేవారు కల్తీ చేయరని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కేవీవి సత్యనారాయణ మరిన్ని వివరాలు తెలియజేస్తారు. సత్యనారాయణ, గుడ్ ఈవినింగ్ సత్యనారాయణ. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ కల్తీపాల ఘటన గత కొద్ది రోజులుగా ఎంత చర్చనీయాంశమైందో మనకు తెలిసిందే విషయమే. ఇప్పటికే బాధితులు కూడా మరణాల సంఖ్య కూడా 7 దాకా ఎంతవరకు పెరిగినట్లుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు వారి రక్తంలో కూడా యూరియా, సీరం, క్రియాటిన్ స్థాయిలు అసాధారణంగా పెరిగినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? గుడ్ మార్నింగ్. ఈ పాలకల్తీ సంబంధించి గణేష్ అనే వ్యక్తికి పాలు పెరుగు వర్తక సంఘం నేతలైతే మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన రాజమహేంద్రవరంలో ఈ పాలు పెరుగు సంఘంలో సంబంధించిన ఎటువంటి ఐడి కార్డు కానీ ఎటువంటి ప్రూఫ్ అయితే లేదు. అయితే ఇలాంటి ప్రైవేట్ వ్యక్తులు పాలు అమ్మడం వల్ల కూడా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఈ పాలు పెరుగు వర్తక సంఘం ప్రెసిడెంట్ సూరంపూడి పనసయ్య అయితే అన్నారు. ఈ దీని ద్వారా కూడా తాము పాలు పూర్తి స్థాయిలో అమలపోతున్నామని, ఎందుకంటే ఇలాంటి వ్యాపారస్తుల వల్ల ఈ ఏదైతే ఉందో అనేక ఇబ్బందులు అయితే గురవుతున్నామని కూడా ఈ పాలు వర్తక సంఘం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా తమకు ఒక ఐడి కార్డుని అయితే ప్రూఫ్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని అలాగే జిల్లా కలెక్టర్ని కీర్తి చేయకుండా అయితే కోరుతున్నామని కూడా పనసయ్య అయితే తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా నగరంలో సుమారు 800 పైగా కూడా తమ పాల సంఘ వర్తకులు ఉన్నారని కూడా తెలిపారు. దీంతో పాటుగా కూడా ఏదైతే ఉందో ఈ పాలు వ్యవహారాలు అయితే ఏదైతే ఉందో తమ పాలు అయితే గేదె లేదా ఆవు పాలు మాత్రమే ఖాతాదారులకు వేస్తున్నామని ఈ పాలు ప్యాకెట్లు ఈ సంబంధించిన కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళని విమర్శించడం, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల ద్వారా కూడా పాలుని అమ్మొద్దని ఏదైతే విమర్శలు చేస్తున్నారో, అయితే ఈ వీళ్ళైతే ఏమంటున్నారంటే ఈ పనసయ్య ఏమంటున్నాడంటే ఈ పాలు ప్యాకెట్ లో ఏదైతే ఉందో ఆ పాలు 36 గంటల నుంచి మినిమం ఒక 2-3 డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మా పాలు ఈ గేదె పాలు స్వచ్ఛమైన గేదె పాలు ఏవైతే ఉన్నాయో తమ పాలు అయితే 8 గంటలు మాత్రమే నిల్వ ఉంటుందని, ఆ పాలు 8 గంటలు దాటిన తర్వాత పొయ్యి మీద పెడితే గ్యాస్ పొయ్యి మీద పెడితే విరిగిపోతాయని, ఇలాంటి ఈ పాలు తెలుసుకోవాల్సిన ఎంతైనా ఉంది విమర్శదారులకైతే అని కూడా ఈ పనసయ్య అయితే వివరించారు. దాంతో పాటుగా కూడా ఈ పాల ప్యాకెట్లు సంబంధించి ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారో కూడా వాళ్ళు విమర్శలకైతే వదిలేశారు. దాంతో పాటుగా కూడా తమకు ఏదైనా ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని కూడా ఈ పాల సంఘ వర్తక సంఘం ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఒక గుర్తింపు కార్డుని అయితే కేటాయించాలని ఆయన తెలిపారని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్. ఓకే. ఇక సూరంపూడి పనసయ్య చేసిన వ్యాఖ్యలపై అధికార స్పందన ఎలా ఉంది, లేదా ఇదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అనేది ఏ దశలో ఉందంటారు?
ఈ దర్యాప్తు అయితే ఈ పాలు తాగిన సూర్యారావు ఎవరైతే ఉన్నారో ఈ రోజైతే ఒక వ్యక్తి అయితే మృతి చెందారు. మృతులు సంఖ్య అయితే 8కి చేరింది. మొత్తం 14 మంది ఇంకా ఈ ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఇంకా వెంటిలేటర్ల మీదే వివిధ హాస్పిటల్ అయితే వాళ్ళకైతే వైద్యం సేవలు అయితే అందించారు. నిన్న ఈ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అయితే వాళ్ళని అయితే పరామర్శించారు. కుటుంబ సభ్యులకైతే భరోసా ఇచ్చారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు పడొద్దని, ప్రభుత్వం నుంచి అయితే పూర్తి ట్రీట్మెంట్ అనేక ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారని కూడా తెలిపారు అని చెప్పుకోవచ్చు రాజకుమార్. యా ఓకే రైట్. అందరు కరెస్పాండెంట్స్ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లైవ్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.